ఫస్ట్ టైము చూద్దామని అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాను. కొన్ని మెమరీస్ చూపిస్తారండి. ఇక్కడైతే చూసారా టీవీ. ఇది మా ఇంటి నుంచి తెచ్చిందే. ఇది బియ్యం సంచి కూడా ఉంది ఇక్కడ. అమ్మమ్మ వాడినవి. ఇక్కడ కింద చూసారా అమ్మమ్మ వాడిన ఇవి. ఇక్కడ అమ్మమ్మ పెట్టే. ఇక్కడ టోస్టులు చూసారా, ఈ టోస్టులు తినేదండి గోళీలు వేసుకొని ఒక్కటే. ఇంకా ఇక్కడ చింతగింజలు చూసారా. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్నెల్ మన లైఫ్ వ్లాగ్స్ అండి. అమ్మమ్మ రీసెంట్గా చనిపోయిందని తెలుసు కదా. ఆమె ఇల్లు అయితే చూపిద్దాం అనిపించింది, జ్ఞాపకార్థము. ఆమె గుర్తుగా ఇల్లు చూసుకోవాలి అని వీడియో తీద్దాం అనిపించింది. చుట్టుముట్టు చూసారా, ఒకప్పటి నుంచి ఉన్న ఇల్లు అది. కొంచెము మిద్దె ఇల్లు ఉండే, కొంచెం రిపేరింగ్ చేసింది, ఇలా అయిపోయింది. సిమెంట్ తోటి ఉంది. ఇలా అడుగు బాగాన మట్టి ఉండే, ఇట్లా వేసింది అనమాట బెడ్ ఇట్లంగా. చూసారా రేకులు ఇల్లు ఇలా కట్టేసుకుంది, మధ్యలో చేపిచ్చిందనమాట ఈ సగం సగం గోడలు. ఇక్కడ గోళీలు చూసారా, ఈ గోళీలతోటే సగం జీవితం అయిపోయిందండి మొత్తము. తలనొప్పి అని, ఒళ్ళు నొప్పి, జ్వరం, సుస్తు, ఎప్పుడు 10 రకాల గోళీలు వేసుకునేది. ఇంకా తను వాడిన చాట. ఈ అర్ర అయితే ఒకప్పుడు దేవుని రూమ్ లాగా ఉండేదన్నమాట. ఇంక ఇంట్లో సామాన్లన్నీ తక్కువనే ఉంటాయి. మళ్ళీ వద్దాం దీని దగ్గరికి. ఇక్కడైతే చూడండి, ఇక్కడ ఇంకొక రూమ్ ఉంటది. ఇది ఒక రూమ్ లాగా ఉండేదప్పుడు. ఇందులో వేరే మా మామయ్య వాళ్ళు అలా ఉండేటోళ్ళనమాట. ఈ టీవీ అయితే అమ్మ వాళ్ళు ఇచ్చిన టీవీ. బియ్యం సంచి కూడా, ఇంక బియ్యం ఉన్నాయి. ఇక్కడొచ్చేసి ఇంకా డబ్బాలు, ఈ బకెట్స్, ఇవన్నీ ఇచ్చిన చీరలతోటి కొనుక్కున్న బకెట్సే చాలా మటుకు. ఇంకా తన ఇంట్లో ఇల్లు పని చేపిచ్చి చాలా మంచిగా చేద్దాం మామయ్య గురించి బెంగపడి ఉండేది. కొంచెం 3 నెలల నుంచే సుస్తయిందండి. ఇంకా 3 నెలల నుంచే ఇంకా సుస్తయి కింద పడి, ఇంకా ఇంత తొందరగా రీసెంట్‌గా చనిపోయిందని మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా. ఇక్కడ ఈ హ్యాంగింగ్స్ అయితే ఇట్లనే అప్పటినుంచి బుట్లుండేది. ఇక్కడ పెట్టె కూడా ఉంది చూడరా. ఈ పెట్టె గురించి అయితే ఇంకా ఇప్పియండి, నేనే పైసలు పెట్టుకుంటా, నాకు తెచ్చియండి అన్నది. ఎలాగోలాగా ఎవరో తెప్పించుకుంది తర్వాత, మేము తేలేదనేసి. ఇక్కడ చూసారా, ఈ టోస్టర్‌తోనే సగం జీవితం అంతా ఈ టోస్టర్‌తో గోళీలు వేసుకున్నదండి. ఎప్పుడు ఇక్కడ చింతగింజలు పెట్టుకుంది, నీరుపొడి, డబ్బాలు, ఇవంతా ఎంత డస్ట్ పట్టాయో చూసారు కదా. తనకి ఇంగా రీసెంట్‌గా వారమే అయితుంది. ఇవంతా శుభ్రం చేశారు కొంచెం. కానీ 3 నెలల నుంచి ఇంట్లో లేదు కదా, మామయ్య వాళ్ళ ఇంట్లలో ఉంది. ఇల్లంతా కొంచెం పాడుపడ్డట్టుంది. ఇంకా డస్ట్ కూడా చాలా వచ్చింది. ఈ గిన్నెల చెంబులు అన్నీ కూడా ఎంత డస్ట్ పట్టాయో చూసారా. ఇవంతా సెల్ఫ్‌లు ఇవన్నీ రినోవేషన్ చేపించినవి అనమాట తర్వాత. ఇంతకుముందు ఇట్లా లేకపోయేది. ఇక్కడ అరుగులు ఇవన్నీ లేకపోయేది. ఈ బిందెలు, ఈ బకెట్స్ ఇవన్నీ చీరలతో కొనుక్కునేయి. ఇవెప్పుడు నిండుగా పెట్టుకునేది, నీళ్ళు తెప్పించి పెట్టుకునేది. ఇంకా చేతనైనా వేరే వాళ్ళతోటన్నా, మనవరాలతోటన్నా ఈ గిన్నెలని రీసెంట్‌గా కడిగిర్రు అమ్మ వాళ్ళు అన్నీ. కానీ అమ్మ, చిన్ని కలిసి ఈ 4, 3 ఒద్దులుంటాయిగా, అప్పుడు బాగా చేసినా గానీ మళ్ళీ డస్ట్ అంతా పడింది. ఈ వంట బండ కూడా లేకపోయేది. ఒక రూమ్ లాగా ఉండేదనమాట. ఒకప్పుడు మేము ఇందులోనే ఉన్నాం. ఇక్కడుండే చదువుకున్నాను నేను. ఇంకా ఈ సిలిండర్, ఇవన్నీ ఇగ ఈ డబ్బాలు, ఈ ఇవన్నీ ఇట్లా వాడినయనమాట. ఈ గోడలు కొత్త అప్పుడప్పుడు చేసిన రినోవేషన్. ఇట్లా హ్యాంగింగ్ చేసేది, బుట్టిలాగా ఉండేది ఒకప్పుడు. బుట్టిలో బట్టలు పెట్టి హ్యాంగ్ చేసేది ఒకప్పుడు. మిద్దె ఇల్లు ఉండేది, అంతా మంచిగుండే ప్లేస్. ఈయన గురించి మామయ్య. ఈ మామయ్య గురించే బెంగ ఉండేది. ఇల్లు కట్టాలి, తనకి పెళ్లి చేయాలనేది ఉండేది. తనకు ఒక 30+ ఉంటాయి. ఇంకా 35+ అట్లా ఉంటాయన్నమాట. ఇంక ఈ అర్ర చూసారా, దేవుని రూము. ఇంక ఈ అర్ర విషయానికొస్తే ఇక్కడ దేవుడు ఉండేది. నాకొక్కదానికి లోపలికెళ్ళాలంటే కొంచెం భయంగా ఉంది కాబట్టి కొంచెం పైనుంచి చూసా. ఎందుకంటే 3 మంత్స్‌ని క్లోజ్ చేసి మళ్ళీ వారం నుంచి తీశారు. ఉన్న ఇల్లే కానీ కొంచెం అంతా ఎట్లా అయింది కదా, వెళ్ళలేకపోయాను. ఇక్కడ చాట పెట్టుకుంది. ఈ బట్టలొచ్చేసి అమ్మమ్మ బట్టలు, కొన్ని పడేశారు, కొన్ని ఉన్నాయి మంచివి. ఇది అమ్మ వాళ్ళు, చిన్ని వాళ్ళు ఇచ్చిన చీరలే. ఎవరికన్నా ఇవ్వండి, ఎందుకు పడేశారని చెప్తే ఉంచారు. ఇంకెవరికిస్తారో తెలీదు. ఇల్లు గూడా మోడిఫికేషన్ చేపిచ్చుకుంది మా మామయ్య కొంచెం ఇచ్చిన డబ్బులతో అప్పుడప్పుడు. ఈ ఇల్లు చూసారా, ఇదైతే ఒకప్పుడు కిచెన్ అండి. మా అమ్మ ఒకటే ఎళ్తుంది. ఈ కిచెన్ అయితే చాలా బాగుండేది. ఇందులో వంట చేసి ఓన్లీ వంట సామాను, తిండి అందులోకి పోయి తిని వచ్చేటోళ్ళం అట్లుండేది. ఈ అరుగుల పైనే నేను కూర్చున్న రోజులున్నాయన్నమాట. కూర్చొని చదువుకున్న రోజులు. ఇదంతా పెద్ద వాకిలుండే. ఇక్కడున్నంతలా ఇటు ముందల మామయ్య వాళ్ళందరూ ఇద్దరు ఇల్లులు కట్టుకున్నారు. ఇది కొంచెం మిద్ది ఇల్లుండే, రేకులైతే ఏపిచ్చుకుందనమాట. ఇల్లు కట్టి మా మామయ్య పెళ్లి చేయాలని ఉన్నది. కానీ తనకిప్పుడు ఇల్లు కూడా రాదంట. గవర్నమెంట్‌లో పెట్టి కట్టించుకోవే, అప్పుడు వేస్ట్ చేయకంటే, అప్పుడు ఇల్లు కురుస్తుందని ఇల్లు ఇట్లా మోడిఫికేషన్ చేపిచ్చుకుంది. మిద్దె ఇల్లు తీసేసి. ఇంకిలా అయితే ఉందండి బయట నుంచి చూసి. ఇక్కడ చూస్తారు గదా, ఇలా వచ్చింది పాత ఇల్లులాగా చేసుకుందనమాట. ఫ్యాను ఇవ్వడానికే ఇట్లా ఉండింది. ఇంకేమైతే ఇలా జ్ఞాపకార్థం ఉంటదని వీడియో అయితే తీశాను. మేమందరం కలిసి ఇంగ దినాలైనా
పిన్నమ్మం చేసిన తర్వాత నైటు కూడిపేసిన తర్వాత మళ్ళా తెల్లారి ఇలా మేమైతే యాత్రకు దగ్గర నిద్ర చేసి వస్తారుగా, అందుకోసం అయితే వెళ్తున్నాం. అక్కడ నుంచి దిగాలుగా ఉండే ఇప్పుడే కాస్త ఇలా వెళ్తాం. అమ్మ నిజ రూపం నుంచి జ్ఞాపకాల్లోకి వెళ్తుంది ఇంత త్వరగా అని ఎప్పుడు అనుకోలేదు. తొందరగా వెళ్ళిపోయింది. అమ్మమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువనే. అందరికీ ఈ విషయం తెలిసే ఉంటుంది. అమ్మమ్మ ఎన్ని చేసి ఉంటుంది, ఎన్ని సరదాలు ఉంటాయి అమ్మమ్మతో అనేది. ఇంకా మేమైతే అవన్నీ మిస్ అయిపోయినాం. అమ్మమ్మ ఎప్పుడు చెప్పే జోలు అయితే చాలా మిస్ అవుతున్నాం. మేము మొత్తానికైతే గుడికి వచ్చాము. రామేశ్వరం ఈ షాద్నగర్ దగ్గరలో ఉంటుంది. నిద్రలకైతే అందరు వచ్చారు చూసారా. ఇక్కడంతా మేమైతే ప్లేస్ వెతుక్కున్నాం పడుకోవడానికి. నైట్ నిద్ర చేసి మబ్బులో స్నానాలు చేసి మొక్కేసుకొని మళ్ళీ మబ్బులో వెళ్ళిపోతారనమాట. అమ్మమ్మ వాళ్ళకి పెద్దగా ఎవరు లేరు కాబట్టి బిడ్డలు మన్మరాళ్ళు కొడుకు బిడ్డలు అందరు వచ్చారనమాట. మేమే జనాలమైనము. ఇలా బండి కట్టుకొని వచ్చి ఇక్కడైతే ప్లేస్ చూసుకొని పండుకుంటున్నాము. ఈ వీడియో ఎలా అనిపించింది? మీరు కూడా ఇలా నిద్రలు చేస్తారా? ఎవరైనా చనిపోయినప్పుడు కామెంట్ చేయండి. ఇలాగే జ్ఞాపకాలు గురించి ఇంకెన్నో ఉన్నాయని ఒక వీడియోతో కుదరదు కదా, ఇంకెప్పుడైనా చెప్తాను మీరు అడిగితే. అదే విధంగా ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.